శివరాత్రి రోజున ఏం చేయాలి? యాక్చువల్ గా ఈ వీడియో నేను ఎప్పుడో చేయాలి, కాకపోతే ముందు చేస్తే మీరు మర్చిపోతారు కాబట్టి ఇన్ని రోజులు దగ్గరకు వచ్చాక చేస్తాను, ఇంకా వారం రోజులు ఉన్నానంగా. కాబట్టి ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. శివరాత్రి రోజున ఏం చేయాలి ఇందులో లేమన్కి అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్తా. ఈ శ్లోకాలు అయ్యి చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. 15వ తారీఖున ఉదయం లేచి ఏది సూర్యుడు ఉదయించే ముందు లేగు. నువ్వు రోజు చేసుకున్నట్టు అభిషేకం చేసుకునేసరికి నీకు సూర్యుడు ఉదయించేస్తాడు. అప్పటి నుంచి నీకు నీ ఉపవాస టైం కౌంట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసం అంటే పొద్దున్న నుంచి చేసి నైట్ 12ంటికి కుంభకర్ణుడు వేసినట్టు వేసేస్తారు. అలా కాదు. హిందూ సాంప్రదాయంలో ఎప్పుడైనా సరే సన్ రైజ్ నుంచి నెక్స్ట్ డే సన్ రైజ్ వరకు కౌంట్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మన చాలా మంది పెద్దవాళ్ళు ఫాలో అవుతున్నారు. మన 50 ఏళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా, వారు మీరు ఖచ్చితంగా పచ్చి మంచినీళ్ళు తాకుండా చేయమని నేను చెప్పను. ఈశ్వరుడు ఆయనకు తెలుసు ఎవడు ఎలా చేయాలి, ఎంతవరకు చేయగలడు, ఎవడి శక్తి సామర్థ్యాలు ఏంటని. మీకు ఉండలేకపోతే కనుక పళ్ళు, పాలు, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు, నాన్ వెజ్ లేనిది ఏ ఫుడ్ అయినా లిమిటెడ్ గా తీసుకోవచ్చు. అలా ఆ రోజంతా శివుడి గురించి ఆలోచిస్తూ, శివుడి మాటలు వింటూ, ఆయన ప్రవచనాలు లేకపోతే ఏదో వింటూ కాలం గడుపు. ఈవినింగ్ అయిపోద్ది, ప్రదోష కాలం వస్తుంది. ప్రదోష కాలం అభిషేకం చాలా పవర్ఫుల్. ఆ రోజు ప్రదోష కాలం అంటే చూడండి, ఎగ్జాక్ట్ టైం అలా చెప్పలేము. సన్సెట్ చూసుకోను గూగుల్లో ఏ టైం ఉందో. సన్సెట్ కి 1.5 అవర్ ముందు, సన్సెట్ తర్వాత 1.5 అవర్ తర్వాత, ఇది ప్రదోష కాలం అంటారు. ఆ టైంలో అభిషేకం చేయి. శివుడి గురించి ధ్యానం చేసుకుంటావో, మెడిటేషన్ చేస్తావో, లేకపోతే ఆయన పాటలు వింటావో, ఆయన గురించి తలుచుకుంటూ ఉంటావో నీ ఇష్టం. మళ్ళీ నైట్ 11 అవుతుంది. 11ంటికి మళ్ళీ స్నానం చేయి, తలస్నానం చేసి 12ంటికి లింగోద్భవ కాలం. ఓకే, ఆ లింగోద్భవ కాలానికి సంకల్పం చెప్పుకొని నీకేం కావాలి జీవితంలో, నా శక్తిని నా కోరికల్ని అన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఏ మిరాకిల్ చేయాలన్నా నువ్వే చెయ్యాలి, కాబట్టి నా సంకల్పం ఇది, నా మనసుని అన్నిటినీ నీకు అర్పిస్తున్నానని చెప్పి ఆయనకు అర్పించి లింగోద్భవ కాలం అభిషేకం చేసుకో. పంచామృతాలతో చేసుకో. కుదిరితే ఈ శివరాత్రి మొత్తం చేసే ప్రతి అభిషేకము నువ్వు పంచామృతాలతో చేసుకో. తర్వాత జాగరణ. ఇప్పుడు జాగరణ అన్నాం కదా అని చెప్పి కూర్చొని సినిమాలు చూడొద్దు. ఇప్పుడు నేను సినిమా వాడిని అయినా సరే నేను ఏం చెప్తున్నానంటే, ఈ జిగేల్ మన ఐటమ్ సాంగ్ ఈ ఉండే సినిమాలు చూడొద్దు. కుదిరితే స్వామికి సంబంధించిన సినిమాలు ఏమన్నా ఉంటే కనుక, స్వామి భక్తిని పెంపొందించే వీడియోలు కానీ సినిమాలు కానీ అవి చూడండి. ఉదయం 4:30 దగ్గర నుంచి సన్ రైజ్ వరకు మళ్ళీ ఇంకొకసారి అభిషేకం చేసుకోండి. దాన్ని ఉషకాల అభిషేకం అంటారు. సన్ రైజ్ తర్వాత 6 నుంచి మళ్ళీ 9 లోపు చేసే అభిషేకాన్ని ప్రాతకాల అభిషేకం అంటారు. ఉషకాల అభిషేకం చేయండి, చాలా ఫలితం ఉంటుంది. అండ్ ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, 16వ తారీఖున సాయంత్రం 5 వరకు కూడా చతుర్దశి తిథి ఉంది. అంటే శివరాత్రి తిథి ఉంది అప్పుడు వరకు కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 4 నుంచి 16వ తారీఖున 4 నుంచి సాయంత్రం 5 లోపు ఇంకొకసారి అభిషేకం చేసుకోండి. అది కూడా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. మిస్ చేయొద్దు. ఈ శివరాత్రి చాలా స్పెషల్. అర్థమైందా? శివం సర్వం జగత్. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. శివాయ గురవే నమః.